ఈరోజు బాలకృష్ణుని అల్లరి చేష్టల గురించి తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ కృష్ణుని అల్లరి కూడా పెరిగింది. తోటి పిల్లల్ని వేసుకుని గోశాలలోని ఆవుల్ని విడిచిపెట్టేవాడు. ఒక్కోసారి వాటి దూడల్ని విడిచిపెట్టేవాడు. ఒక్కోసారి వాటి పాలనన్నీ త్రాగేసేవాడు. ఇలా అల్లరి కృష్ణుడిగా పేరొందాడు. ఒక రోజున బలరాముడు కృష్ణుడు తన 7 పిల్లలతో ఆడుకుంటూ మిఠాయి తిన్నట్లుగా గుప్పెడు మట్టిని తీసుకుని నోట్లో వేసుకున్నాడు శ్రీకృష్ణుడు. బలరాముడు చూసి యశోదతో, కృష్ణుడు మట్టి తిన్నాడమ్మా అని చెప్పాడు. కృష్ణుని అల్లరి పనులకు చిరాకు పుట్టింది యశోదకు. కృష్ణుని మూతికి మట్టి అంటుకుని ఉండడం చూసిన యశోద కృష్ణుణ్ణి, ఏం కృష్ణ, మట్టి తిన్నావా అని చిరుకోపంతో ప్రశ్నించింది. లేదమ్మా అని చెప్పాడు బాలకృష్ణుడు. అబద్ధాలాడుతున్నావు కృష్ణ అంటూ గద్దించింది. మట్టి తినడానికి నేనేమైనా పిచ్చివాడనా అని యశోదని ప్రశ్నించాడు చిన్ని కృష్ణుడు. యశోదకు పట్టుదల పెరిగి కృష్ణుని చేతి నిజం చెప్పించాలనుకుంది. ఏది, నీ నోరు తెరిచి నాకు చూపించు అని ఆజ్ఞాపించింది. ఆమె అలా ఆజ్ఞాపించగానే బుద్ధిగా దగ్గరికి వచ్చి చిన్ని నవ్వుతో చూడైతే అంటూ నోరు తెరిచి యశోదాదేవికి చూపించాడు బాలకృష్ణుడు. బాలకృష్ణుని నోట్లోకి చూసిన యశోద స్తనువులా అలాగే ఉండిపోయింది. ఆ కృష్ణుని నోట్లో సమస్త ప్రపంచం దర్శనమిస్తోంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, పర్వతాలు, నదులు, జీవజాలం, ఇలా సర్వజగత్తు ఆమెకు దర్శనమిచ్చింది. చివరకు ఆమె కూడా ఆ నోట్లోనే కనపడింది. ఆమె అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరించింది. ఆమె నమస్కరించిన తర్వాత బాలకృష్ణుడు నోరు మూసి మళ్ళీ ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుకు యశోద మళ్ళీ కృష్ణుణ్ణి ఏమీ అనలేకపోయింది. ఒక్కసారిగా మాతృత్వం పొంగి పొరలి గాఢంగా కృష్ణుణ్ణి కౌగిలించుకుంది.